పంజాబ్ గోవాలో నిన్నే మైకులు మూగబోయాయి. ప్రచార పర్వానికి దాంతో తెరపడినట్టయింది. రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్లో అధికార అకాలీదళ్, బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీల మధ్య ట్రయాంగిల్ వార్ నెలకొంది. పంజాబ్ ఎన్నికల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 117 స్థానాల్లో 1145 మంది పోటీ పడుతున్నారు. 1,98,00,000 మంది రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. పంజాబ్లో ఎన్నికల ఏర్పాట్లపై మా ప్రతినిధి మహాత్మా మరిన్ని వివరాలు అందిస్తారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ ఎన్నికల రణరంగం పూర్తిగా సిద్ధమైంది. ప్రస్తుతం మనం పాటియాలలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల ఏర్పాట్ల కోసం ఈవీఎం మెషిన్లను పరిశీలిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. మరికొద్ది గంటల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోపు ఈవీఎంలు సరిగా ఉన్నాయా లేదా, వాటి బ్యాటరీ లెవెల్స్ కానీ దాని పనితీరు కానీ అంత సక్రమంగా ఉందా లేదా అన్నది ఒకసారి అంతా పరిశీలించి చూస్తున్నారు. 1,98,00,000 మంది, అంటే నియర్లీ 2 కోట్ల మంది ఓటర్లు ఇక్కడి ముఖ్యమంత్రి అభ్యర్థి నుంచి మొదలుకొని కొత్త ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నారు. ఈ 2 కోట్ల మంది పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం పంజాబ్ అసెంబ్లీలో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 117 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఇంతకాలం పాటు కూడా 2 పార్టీల మధ్యనే అధికారం మారుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ లేదంటే అకాలీదళ్. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగడంతో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ప్రధానంగా మాదక ద్రవ్యాలు, రైతు ఆత్మహత్యలు, ఈ 2 అంశాలే పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 అంశాల ఆధారంగానే ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతూ వచ్చింది. అధికారంలో ఉన్న అకాలీల మీద అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిజానికి నిన్న సాయంత్రం 5 గంటలతోటే ఈ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముగిసిపోయాయి. అయినా సరే చివరి క్షణం వరకు కూడా ఓటర్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ఫెయిర్గా నిర్వహించడం కోసం అనేక రకాల ఏర్పాట్లను చేసింది. దాదాపు 200 కంపెనీల పారామిలిటరీ బలగాలను, అంటే పంజాబ్ పోలీస్ సిబ్బందితో పాటుగా అదనంగా వివిధ పారామిలిటరీ ఫోర్సెస్ని 200 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించింది. ఈ ఒక్క రోజులోనే, అంటే ఒకే ఫేజ్లో రాష్ట్రం మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి సకల ఏర్పాట్లను చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ, వాటి ద్వారా ఓటర్లను ప్రలోభపరిచే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇట్లాంటి కొత్త విధానాల ద్వారా, కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా నిఘాని పెంచామని ఎన్నికల కమిషన్ చెబుతూ వస్తోంది. ఈసారి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఈవీఎంలకు అదనంగా ఒక రిసీట్, అంటే ఓటు పడిందా లేదా, ఓటు నమోదైందా లేదా అన్నది ఒక రిసీట్ ప్రింట్ అయ్యి వచ్చే మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని సెంటర్లలో ఉపయోగిస్తున్నారు. సో మొత్తంగా ఈసారి పంజాబ్ ఎన్నికల మీద యావత్ దేశం దృష్టి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రభావితం చేసిన డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కావడం వల్ల దీని మీద భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారు, ఆ నోట్ల రద్దు ప్రభావం ఎంత మేర ఉంటుంది అన్న దాని మీద అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కాకపోతే పంజాబ్లో బీజేపీ ఎప్పుడు కూడా ప్రధానమైన పార్టీ కాదు. అధికారంలో ఉన్న అకాలీదళ్ తోటి భాగస్వామ్యం పంచుకుని ప్రస్తుతం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండింది. ఒక చిన్న భాగస్వామిగా మాత్రమే ఉండింది. ఈ నేపథ్యంలో పంజాబ్లో బీజేపీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఆమ్ ఆద్మీ మాత్రం ఈసారి పెద్దగా ప్రభావం చూపే అవకాశమే కనిపిస్తుంది. అనేక రకాల విశ్లేషణలు, అనేక రకాల అంచనాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో రేపు పంజాబ్ ఓటర్ ఎవరికి ఓటేస్తారు, ఈసారి ఎవరిని గద్దెనెక్కిస్తారు అన్నది మరికొద్ది గంటల్లో ఓటరు నాడి ఏంటన్నది స్పష్టం కానుంది.
కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియార్, TV9, పాటియాలా, పంజాబ్. 10 ఏళ్లుగా పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో ఈ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ ఆప్ మధ్య చీలిపోతే తమకు అనుకూలించవచ్చని అకాలీదళ్ బీజేపీ ఆశిస్తోంది. కాంగ్రెస్ చావో రేవుగా పోరాడుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు రాకతో కాంగ్రెస్ చేరడంతో ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో కలిసి రావచ్చనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచిన ఆప్ భారీ అంచనాలు పెట్టుకుంది. తామే అధికారంలోకి వస్తున్నామని ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు ఊదరగొట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే పంజాబ్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది లాంబీ, రెండోది జలాలాబాద్. లాంబీలో 3 పార్టీల ముఖ్యమంత్రుల అభ్యర్థులు ఢీకొంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అకాలీదళ్ నుంచి లాంబీలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ తరపున సవాల్ విసురుతున్నారు. ఆమ్ ఆద్మీకి చెందిన జర్నైల్ సింగ్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉన్నారు. ఇటు జలాలాబాద్లో డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్, సిట్టింగ్ ఎంపీలు రవనీత్ సింగ్, భగత్ సింగ్ను కాంగ్రెస్ ఆప్ తరపున బరిలో దించారు.